అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని సభ వద్ద తెనాలికి చెందిన కళాకారులు ఏర్పాటు చేసిన ఐరన్ స్క్రాప్ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు సంబంధించి బహిరంగ సభ వేదికలో ఇవాళ ప్రధాని మోదీ పైలను ఆవిష్కరిస్తారు. అలాగే ఈ పనులు కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బహిరంగ సభ వేదిక వద్ద ఈ ఐరన్ స్క్రాప్ తోటి ఒక స్కల్ప్చర్స్ అంటే శిల్పాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. తెనాలికి చెందినటువంటి వెంకటేశ్వరరావు ఈ స్కల్ప్చర్స్ అన్ని ఏర్పాటు చేశారు. మనం చూస్తే కనుక పూర్తిగా ఐరన్ స్క్రాప్ అంటే వృధాగా మెకానిక్ షాపుల్లో మిగిలిపోయినటువంటి అన్ని స్క్రాప్ను తీసుకొచ్చి ఇక్కడ స్కల్ప్చర్స్ అయితే శిల్పాలను అయితే ఏర్పాటు చేశారు. ఐరన్ శిల్పాలు తెలుగుదేశం పార్టీ గుర్తుగా ఉన్నటువంటి సైకిల్ గుర్తు, అలాగే ఎన్టీఆర్ విగ్రహం, అలాగే దానికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి సింబల్, దీంతోపాటు పునర్నిర్మాణ పనులు ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఈ అమరావతి పునర్నిర్మాణాన్ని సూచిస్తూ ఇక్కడ పునర్నిర్మాణం, అమరావతి పునర్నిర్మాణం, అలాగే తేదీ కూడా 2/5/2025 తేదీని కూడా ఇక్కడ ఈ స్క్రాప్ రూపంలో పాత నట్లు, బోల్ట్లు వీటితోటి రూపొందించినటువంటి పరిస్థితి. మొత్తం చూస్తే కనుక ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అమరావతి రీస్టార్ట్ పునఃప్రారంభ పనులు ప్రారంభించబోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ శిల్పాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే అమరావతిని సూచించేటువంటి బుద్ధ భగవానుని విగ్రహం, ఆ వెనకాల ఉన్నటువంటి అమరావతి చక్రాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఐరన్ స్క్రాప్ తోటి. దీన్ని ఐరన్ స్క్రాప్ తో ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. అసలు ఎందుకు ఎలా స్ఫూర్తి కలిగింది ఈ స్కల్ప్చర్స్ ఏర్పాటు చేయడానికి? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ పనుల కోసం మరి అమరావతికి రానున్నారని తెలిసిన వెంటనే ఏదైనా ఒక కళాఖండాన్ని తయారు చేద్దాం, దాన్ని అమరావతిలో ప్రదర్శిద్దాం అనే ఆలోచన వచ్చింది. అయితే అమరావతి అనే అక్షరాలే ఈ ప్రాంత ప్రజలకి ఆనందం కలిగించాయి కాబట్టి అమరావతి కూడిన అక్షరాలతోటి స్క్రాప్ వర్క్ తోటి మరి ఒక భారీ పెడస్టల్ 20 అడుగుల బారు 8 అడుగుల ఎత్తులో అమరావతి అనే అక్షరాలతో వచ్చేటట్టుగా ఒక పెడస్టల్ రూపొందించాం. మరి ఆ పెడస్టల్ మీద మరి ఈ రోజున రానున్న ప్రధానమంత్రి గారి పేరుని, అలాగే నగర నిర్మాత చంద్రబాబు నాయుడు గారి పేరుని, మరి అలాగే ఐరన్ స్క్రాప్ లో రూపొందించాం. అలాగే వాళ్ళిద్దరి ఫోటోలను కూడా, నరేంద్ర మోడీ గారి ఫోటోని, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటోని కూడా స్టెయిన్లెస్ స్టీల్లో రూపొందించాం. అలాగే ఈ రోజు రానున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విగ్రహాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఆయనకి ఇష్టమైన మేక్ ఇన్ ఇండియా శిల్పాన్ని కూడా స్టెయిన్లెస్ స్టీల్లో పెట్టి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి మరి ఐరన్ స్క్రాప్ విగ్రహాన్ని, అలాగే తెలుగుదేశం పార్టీ గుర్తుని, సైకిల్ ను కూడా ఐరన్ స్క్రాప్ తో తయారు చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు ఇంత ఐరన్ స్క్రాప్ ఎక్కడి నుంచి సేకరిస్తూ ఉంటారు? జనరల్ గా ఒకేలాగా ఉంటారు? ఎక్కువగా గుంటూరు, మరి అలాగే హైదరాబాదు, వైజాగ్, చెన్నై 4 నగరాల నుంచి ఈ విగ్రహాలు, ఈ ఐరన్ స్క్రాప్ ని సేకరించడం జరుగుతుందండి. మేము ఎప్పుడు ఐరన్ స్క్రాప్ విగ్రహాలు చేయడంలో మాకు మంచి గుర్తింపు ఉంది. మా దగ్గర తయారైన విగ్రహాలు ఇతర దేశాలకు వెళ్తుంటాయి. ఎప్పుడు ఒక 50 మంది వర్కర్స్ ఉంటే అందులో ఒక 20 మంది ఎప్పుడు ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. మాకు మంచిగా గుర్తింపు వచ్చింది ఐరన్ స్క్రాప్ విగ్రహాలతో వల్ల కాబట్టి ఐరన్ స్క్రాప్ మెటీరియల్ తోనే ఏదైనా తయారు చేసి ఇక్కడ పెట్టాలనుకున్నాం. మరి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శన పెట్టడానికి చాలా అనుక్షణం 20 రోజులు ఎంత కష్టపడ్డామో, అనుమతి రావడం అంత కష్టమైంది. మరి ప్రధానమంత్రి ప్రోగ్రాం కాబట్టి అనుమతి చాలా కష్టంగా దొరికింది. అట్లాగే మా మాజీ మంత్రి నానపల్లి రాజకుమార్ గారు, కల్చరల్ డైరెక్టర్ మల్లికార్జునరావు గారు, కల్చరల్ చైర్మన్ పొడపాటి తేజస్విని చాలా కష్టపడి అందరితో మాట్లాడి ఎలాగైతే ఇక్కడ ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ఒప్పించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం మాకు అనుమతి వచ్చింది. అనుమతి వచ్చిన తర్వాత ఈ ప్రదర్శన ఏర్పాటు చేసింది. వాళ్ళందరికీ, అనుమతి ఇచ్చిన అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కూడా రాత్రి వచ్చి మాట్లాడటం జరిగింది. ఇది ఎక్కడ పెడతారు ఏంటంటే, మేము తీసుకెళ్లిపోతానన్నాం. కాదు, మేము చంద్రబాబు గారితో మాట్లాడి ఎక్కడైనా ఒక కూడల్లో దీన్ని పెట్టడానికి మేము ప్రయత్నిస్తాం, చంద్రబాబు గారి దృష్టికి పెడస్టల్ తీసుకెళ్తామని చెప్పారు. చాలా సంతోషం. ఇంతమంది వచ్చి దీన్ని చూడటం కూడా మాకు సంతోషం. మొత్తం అమరావతి స్కల్ప్చర్స్ శిల్పాలను అయితే వెంకటేశ్వరరావు అండ్ టీం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం చూసుకుంటే బుద్ధ భగవాన్ విగ్రహాన్ని, అలాగే దాని వెనకాల కాలచక్రాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ అమరావతి పనులు పునఃప్రారంభించబోతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాన్ని కూడా కాటూరి స్కల్ప్చర్స్ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అలాగే మేక్ ఇన్ ఇండియా, ప్రధానంగా దేశ నినాదంగా ఉన్నటువంటి మేక్ ఇన్ ఇండియా
మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి సింహం విగ్రహాన్ని కూడా ఇక్కడ కాటూరి స్కల్ప్చర్స్ వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం చూస్తే కనుక ఇది ప్రధాన వేదిక వద్ద దీన్ని ప్రజలందరూ కూడా తిలకరించే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం అంతా వారంతా కూడా సంతోషంగా చూస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి ఈ విగ్రహాలని ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ప్రధాన ఆకర్షణగా ఈ సభావేదిక ప్రాంగణానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేయడం అంత ప్రధాన ఆకర్షణగా ఇది నిలిచిందనే చెప్పొచ్చు. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.